చూడమ్మా, ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే మనకొచ్చిన నష్టమేంటమ్మా? నా మాట విని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోమ్మా. నువ్వంత సైలెంట్గా ఉన్నావంటే ఒప్పుకున్నట్టే. ఉషా, నువ్వు ఇంకెప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండు, సరేనా? అవును ఉషా, మా ఆయన చెప్పారు కదా, ఇంకా ఆయన మాటకి తిరుగులేదు. నువ్వు వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు ఉషా. వెళ్ళమ్మా. ఈ ఉషా వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ అన్న ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఛా! ఏంటి చందు, ఉషా మళ్ళీ ఇంటికి వచ్చిందని డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నావా? నాకెందుకు డిసప్పాయింట్మెంటు? తనకి నాకు ఏంటి సంబంధం వదినా? ఓ అవునా, నీకు తనకు ఏ సంబంధం లేదా? అలా అడుగుతావేంటి వదినా? అసలు తనెవరో నేనెవరో? తను నువ్వు తీసుకొచ్చిన మనిషి, అంతకంటే నాకేం తెలుసు? అయితే ఉషా ఎవరో నీకు తెలీదంటావు. తెలీదు. ఆ అమ్మాయికి నీకు ఇదివరకు పరిచయమే లేదంటున్నావు. సమస్య లేదు, అసలు తనెవరో నాకు తెలియదని చెప్పాను కదా. ఇంకలాంటప్పుడు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? నిజంగా నీకే సంబంధం లేదా? చెప్తున్నాను కదా, తనకి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏంటి, నీకు ఉషాకి సంబంధం లేదా? ఎంత దారుణంగా ఎలా అబద్ధం చెప్తున్నావు? నిజం నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వదినా. చందు, నటించావంటే చంపేస్తాను. ఇంతకాలం ఉషాని ప్రేమించి మోసం చేసిన వాడు ఎవరో అని తెలియక ఊరుకున్నాను. కానీ ఎప్పుడు చెప్తుందో, ఎప్పుడెప్పుడు తన సంగతి తేలుద్దామా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఉషాని ప్రేమించి మోసం చేసింది నువ్వే అని నాకు తెలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను తనని ప్రేమించడం ఏంటి? అవునా, నువ్వు తనని ప్రేమించలేదు? లేదు. సరే, నువ్వు తనని ప్రేమించావని చెప్పడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఆధారాలా? ఏమున్నాయి? చూపిస్తే ఒప్పుకుంటావు కదా? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. ఏంటి మాట్లాడవేంటి? ఇప్పుడేమంటావు? ఉషాని ఫారెన్ లో ప్రేమించింది నువ్వు కాదు? తనని మోసం చేసి తప్పించుకొని తిరుగుతుంది నువ్వు కాదు? తనకు అన్యాయం చేయాలని చూసింది నువ్వు కాదు? అనుకోకుండా తను నాకు రోడ్డు మీద ఎదురు పడితే కష్టాల్లో ఉందని ఇంటికి తీసుకొచ్చాను. ఆ క్షణం నుంచి నువ్వెలాగైనా తనని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఎదురు చూస్తూనే ఉన్నావు. అన్నీ నాకు ఇప్పుడు అర్థమయ్యాయి. ఇంట్లో మీ పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఎలా ఉంటారో చూడు, వాళ్ళ వ్యక్తిత్వాలు చూడు.
వాళ్ళతో పాటు నీలాంటి వాడు ఎలా పుట్టాడా? అమాయకురాలైన ఒక ఆడపిల్ల ప్రేమను వంచించి మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఇదే పని బయట ఎవరైనా చేసుంటే ఈ పాటికి వాడి తల నరికేసేదాన్ని. ఛీ! నువ్వు నా కుటుంబ సభ్యుడివి, నా మర్దివని చెప్పి మర్యాదగా చెప్తున్నాను. ఇదిగో మర్యాదగా ఉషాని ప్రేమించిన విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకో. నేనే ఈ విషయం ఇంట్లో చెప్పొచ్చు. నువ్వు చేసిన మోసం గురించి చెప్తే మీ అమ్మ ఏమవుతుంది? మీ నాన్న ఏమవుతారు? అవన్నీ పక్కన పెడితే మీ అన్నయ్యలు నీ మొహం చూడడానికి ఇష్టపడతారా? అసలు నేను ఇంట్లో ఉండనిస్తారా? చెప్పు. అందుకే మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని గౌరవంగా ఇంట్లో ఉండు. నువ్వేం చెప్పినా సరే వదినా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను. చేసుకోను అంటే ఊరుకుంటాను అనుకున్నావా? నీ కాళ్ళు చేతులు విరిచైనా సరే ఈ పెళ్లి నేను చేయిస్తాను. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. అందరితో చీ అనిపించుకొని ఉషా మెడలో తాళి కడతావో, లేదా చేసిన తప్పొప్పుకుని ఉషాకి క్షమాపణ చెప్పి గౌరవంగా తన మెడలో తాళి కడతావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి చందు, నువ్వు ఆ పని పిల్లని ప్రేమించావా? అంటే వదినా, అసలు నువ్వు ఉషని ప్రేమించడం ఏంటి? అసలు మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం చెప్పు. అలా ఫారెన్లో ఉన్నప్పుడు పరిచయం అయింది వదినా. లవ్ చేశాను. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇండియాకు వచ్చేసాను. కానీ ఇది ఇలా వచ్చి నా పీకకు చుట్టుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. మరి ఆ పల్లవి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు భయపెట్టో ఏదో ఒకటి చేసో దాని ఇంట్లో నుంచి తరిమేయాలి కదా నువ్వు. ఆ పని ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేదు వదినా? ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ జిడ్డులాగా నన్ను వదలట్లేదు. ఇప్పుడు అమ్మ కూడా ఇంట్లో ఉండద్దు అంది. పోయిందిలే అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా అన్నయ్య తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు. ఇప్పుడు అన్ని విషయాలు పెద్దదికి తెలిసిపోయి అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు వదినా. వదినా, ఆ ఉషాని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు వదినా.